టీ20 వరల్డ్ కప్కు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా ఆఖరి ఇంటర్నేషనల్ షార్ట్ ఫార్మాట్ సిరీస్కు రెడీ అయింది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈ రోజు నుంచి జరిగే తొలి మ్యాచ్లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో అమీతిమీ తేల్చుకోనుంది. ఇక 14 నెలల నుంచి టీ20లకు దూరంగా ఉంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లోకి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. అయితే వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి మ్యాచ్ ఆడడం లేదు. ఈ విషయాన్ని చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ వెల్లడించాడు. రోహిత్ ఓపెనింగ్ తో పాటు కెప్టెన్ గా టీమిండియాను నడిపించనున్నాడని తెలిపాడు. మధ్యలో ఐపీఎల్ ఉన్న ఈ సిరీస్ తోనే మెగా ఈవెంట్ కు సంబంధించి 15 మంది కోర్ గ్రూప్ ను రెడీ చేయాలని ద్రావిడ్ బృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో రోహిత్ శర్మ, కోహ్లీతో పాటు కొంతమంది యంగ్స్టర్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. వన్డే వరల్డ్ కప్ లో చెలరేగిన హిట్ మ్యాన్ అదే ఫామ్ ను టీ20లో కంటిన్యూ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అతనికి తోడుగా గిల్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది. గాయాల కారణంగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఈ సిరీస్ కు అందుబాటులో లేరు. దీంతో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ బ్యాట్లు జులిపిస్తే టీంలో చోటు సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. అలాగే మొదటి టీ20 మ్యాచ్ కి రింకు సింగ్ ప్లేయింగ్ 11 లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సిరీస్ నుంచి వైదొలగడంతో ఆ జట్టుకు భారీ ఎదురు దెబ్బనే చెప్పవచ్చు. అంచనా ప్రకారం ఈ రోజు జరిగే రాత్రి 7 గంటలకు టీ20 మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, జితేష్ శర్మ, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్.